మానవ సేవే మాధవ సేవ అన్న మాటను చేతుల్లో నిరూపిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్న మన ప్రియతమ నేత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎవరూ సాటిరారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో దివ్యాంగులకు ట్రైసైకిల్ అందించి వారికి బాసటగా నిలిచారు. గొంతుండిన పల్లెల్లో వీపీఆర్ అమృతధారతో దాహార్తి తీర్చారు. ఆయన సాయం పొందని వ్యక్తి లేరంటే అతిశయోక్తి కాదు. అలాంటి మహానేత, గొప్ప మానవతావాది, ప్రజాక్షేమాలే ఊపిరిగా జీవిస్తున్న జననేత నెల్లూరు ముద్దుబిడ్డ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇవి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుడి ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్లు వర్తిల్లాలని, ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ కేతం రెడ్డి వినోద్ రెడ్డి. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. వేసవికాలం సమీపిస్తుంది. సో ఎండాకాలం సెలవులు ఇస్తారు కాబట్టి అందరూ కూడా ఊర్లకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ సూచిస్తోంది. ఇందులో భాగంగా మనతో పాటు సిఐ దశరథ రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ వేసవి నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా పోలీస్ శాఖ తీసుకొచ్చినటువంటి ఎల్హెచ్ఎంఎస్ విధానం ఏదైతే ఉందో అదేంటి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఇప్పుడు ప్రజలు వేసవి సెలవుల్లో ఇల్లు వదిలి వెళ్తూ ఉంటారు బయట దూర ప్రాంతాల కంటే ఎంజాయ్ చేయడానికి. సో ఇటువంటి నేపథ్యంలో ఇళ్లకు తాళాలేసి వెళ్ళిన తర్వాత దొంగతనాలు జరగకుండా పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు చేపట్టింది? రెండు విధాలుగా చర్యలు తీసుకున్నామండి. మా జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు, మా టౌన్ డిఎస్పీ గారి యొక్క సూచనల మేరకు ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ ఆల్రెడీ పాతదే ఉంది. దాన్ని పబ్లిక్లో బాగా అవేర్నెస్ తెచ్చి ప్రతి ఇంటికి కూడా వాళ్ళు ఎక్కడన్నా వేసవి సెలవుల్లో బయటికి వెళ్తున్నా, ఏదన్నా మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ వెళ్తున్నప్పుడు వాళ్ళు ఒక రిక్వెస్ట్ మాకు పంపిస్తే మా పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి ఇమ్మీడియట్లీగా అక్కడికి వచ్చి ఎల్హెచ్ఎంఎస్ని ఇన్స్టాల్ చేయడం జరుగుతూ ఉంది. ఏ ఒక్క కొత్త వ్యక్తి కానీ అక్కడికి వస్తే ఇమ్మీడియట్లీగా వారి యొక్క సంకేతాలు మాకు అలర్ట్ రూపంలో మాకు రావటం జరిగింది. ఇమ్మీడియట్గా కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ ఏరియాలో అలర్ట్ చేయటం, తద్వారా నేరాలను ప్రివెంట్ చేయడం ఒక పద్ధతి. పట్టుకోవటం కూడా, తద్వారా కొత్త వ్యక్తులను కానీ అక్యూజ్ను కానీ పట్టుకోవటం ఒక పద్ధతి. రెండో పద్ధతి ప్రివెంటివ్ క్రైమ్స్. దీంట్లో భాగంగా మా ఎస్పీ గారి యొక్క ఆదేశాలు, మా డిఎస్పీ గారి యొక్క సూచనలు, మేము తీసుకున్న చర్యలు, ఆటోస్లో ఒక అనౌన్స్మెంట్, ఒక మైక్ పెట్టి ఆ ఏరియాలో ప్రతి వార్డులో, ప్రతి సెంటర్స్లో ప్రజలకు అవగాహన వచ్చే విధంగా మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ మాకు తెలియజేయండి, లేదా ఎల్హెచ్ఎంఎస్ కొరకు మీరు రిక్వెస్ట్ పెట్టండి. మేము విజిబుల్గా ఆ ఏరియాలో తిరుగుతూ నేరాలు జరగకుండా మీ యొక్క ఆస్తులకు రక్షణ కల్పించే విధంగా మేము విజిబుల్ పోలీసింగ్ చేస్తూ మీకు అండగా ఉంటామని చెప్పి ఆ యొక్క పబ్లిక్ అవేర్నెస్ కోసం ఆటోల ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఈ ఎల్హెచ్ఎంఎస్ అన్నారు కదా, ఎలా దాంట్లో రిజిస్టర్ చేసుకోవాలంటారు? సార్, ఎల్హెచ్ఎంఎస్ అంటే మన పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి ఆ యొక్క యాప్ ఉంది సార్, ఆన్లైన్లో కూడా పెట్టున్నాము. లేదు డైరెక్ట్గా ఫోన్ చేసి 112కి 112కైనా వాళ్ళు ఫోన్ చేయొచ్చు, లేదా పీసీఆర్ కంట్రోల్ సిఐ గారికైనా, లోకల్ సిఐ గారికైనా ఫోన్ చేసి చెప్తే మేము ఇమ్మీడియట్లీగా ఆ కన్సర్న్డ్ ఫోన్ చేసిన వ్యక్తి దగ్గరికి ఆ యొక్క సిస్టమ్ నుంచి మేము పంపిస్తాం. అక్కడ ఎల్హెచ్ఎంఎస్ని ఇన్స్టాల్ చేసి ఆ నెట్ కనెక్టింగ్ ద్వారా మాకు అలర్టింగ్ మెసేజ్ వచ్చే విధంగా మేము చర్యలు తీసుకొని నేరాలను ప్రివెంట్ చేస్తాం సార్. అక్కడక్కడ ఇటీవల కాలంలో నేర ప్రవృత్తి పెరుగుతోంది అనేటువంటి మాట వినిపిస్తోంది. మరి ఈ నేర ప్రవృత్తిని కంట్రోల్లో తీసుకొచ్చేందుకు పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు చేపడుతోంది? సార్, నేర ప్రవృత్తి పెరగటం అంటూ ఏమి లేదు సార్. దాన్ని ప్రివెంట్ చేస్తున్నాం, కట్టడి చేస్తూ ఉన్నాం. ఎక్కువగా వెహికల్ చెకింగ్స్, అదేవిధంగా ఓపెన్ డ్రింకింగ్, తాగే వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళ మీద కేసెస్ బుక్ చేయటం, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయటం, కొన్ని క్రైమ్ హాట్స్పాట్స్ అక్కడ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసి ఉన్నాం. ఆల్రెడీ ఆ యొక్క క్రైమ్ హాట్స్పాట్స్లో ఇల్లీగల్ యాక్టివిటీ చేసే రిప్రాప్స్ను కూడా కస్టడీలోకి తీసుకొని వాళ్ళని కౌన్సిలింగ్ ద్వారా ఫర్దర్ అఫెన్సెస్లో పాల్గొనకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఇది ఆల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా జరుగుతుంది. మా ఎస్పీ గారి యొక్క సూచనలు, మా అడిషనల్ ఎస్పీ మేడం సౌజన్య మేడం కానీ, అదేవిధంగా మా టౌన్ డిఎస్పీ గారి యొక్క సూచనలు కానీ, ఎస్టర్డే డే బిఫోర్ కమింగ్ డేస్లో కూడా ప్రతి సెంటర్స్లో కూడా వాహనాలు తనిఖీ చేస్తాం. ఇల్లీగల్గా ఎవరన్నా వెపన్స్ పెట్టుకోనున్నా, మరి ఏ విధంగా ఉన్నా వాళ్ళని ఆర్మ్స్ యాక్ట్ పెట్టి వాళ్ళని జైలుకి పంపించే కార్యక్రమం కూడా చేస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేరాలని నిరోధించడం, ప్రజలు హ్యాపీగా వారి ఏరియాలో
జీవనం సాగించే విధంగా పోలీస్ చర్య తీసుకోవడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే సార్, అలాగే డ్రోన్ల వినియోగం పోలీస్ శాఖ ఏ విధంగా చేపడుతోంది? డ్రోన్ల వినియోగం చాలా ఇంపార్టెంట్ సార్. అవర్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక పాలసీ కూడా తీసుకొని వస్తూ ఉంది. మన నెల్లూరులో కూడా ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో డ్రోన్స్ యొక్క వినియోగం చేస్తూ ఉన్నాం. మా ఎస్పీ గారు కూడా మాకు ప్రొవైడ్ చేసి ఉన్నారు, మా డిఎస్పీ గారు కూడా. ఈ యొక్క డ్రోన్స్ డే అండ్ నైట్ ఈ వల్నరబుల్ ఏరియాలో మనం మనుషులు పాలైన ప్రదేశాలకు కూడా ఆ డ్రోన్ ఫ్లై చేసి అక్కడ ఏమన్నా అన్వాంటెడ్గా ఏమైనా జరుగుతున్నాయా, ఈ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా, ఈ రిప్రాప్స్ ఏమైనా ఉండి అక్కడ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఆ యొక్క విజిబిలిటీ వచ్చిందని ఇమీడియట్గా మనం అక్కడ పోలీసులు వెళ్ళటం, వాళ్ళని పట్టుకోవటం, ఆ విధంగా కూడా చాలామంది మీద కేసులు పెట్టున్నాం. ఇంకా జరగబోయే నేరాల గురించి కానీ కొన్ని లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లో కానీ ఈ యొక్క డ్రోన్లు వినియోగించి డ్రోన్ బీట్ కూడా ఇష్యూ చేస్తూ ఉన్నాం. డ్రోన్ బీట్స్, డ్రోన్ ఫ్లై అవుతూ ఉంటుంది, ఆ ఏరియాలో బీటు మూమెంట్ చేస్తూ ఉంటుంది. తద్వారా నేరాలను జరగకుండా అక్కడ ఉండే రిప్రాప్షన్ కానీ, ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, గ్యాంబ్లింగ్స్ కానీ, కొన్ని పొలాల గట్టున లోపల ఏటు ఒడ్డున ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటిని కూడా ప్రివెంట్ చేయడానికి ఈ డ్రోను చాలా ఉపయోగపడుతూ ఉంది. తద్వారా మేము నేరాలను ప్రివెంట్ చేస్తూ ఉన్నాం. సో నేరాల నియంత్రణకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నాం. అలాగే ఈ వేసవి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇల్లు వదిలి బయటకు వెళ్తూ ఉంటారో తమ పనుల నిమిత్తం వాళ్ళందరూ కూడా LHMS విధానాన్ని ఏదైతే LHMSలో రిజిస్టర్ చేసుకుని దీన్ని ఉపయోగించుకోవాలని పోలీస్ శాఖ తరపున సిఐ దశరథ రామారావు కోరుతున్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.